ఈ బీసీ కులగణన ఒక పెద్ద జోకు. ఎందుకు జోక్ అనే మాట అంటున్నా అంటే మాట ఇచ్చి తప్పడం అనేది అలవాటు, టైం పాస్ చేయడం అనేది అలవాటు. బీసీ కుల గణన, బీసీ కుల గణనలో ఏం జరగాలండి? ఏం జరగాలి? ఎంతమంది బీసీలు ఉన్నారు, ఆ బీసీలలో ఎన్ని వర్గాలు ఉన్నాయి, మళ్ళీ అందులో కూడా ఉపకులాలు ఉంటాయి కదా. బీసీలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళకి జరగాల్సిన న్యాయం ఏంటి, ఇది నువ్వు చేయాల్సిన పని. బీసీ కులగణన పేరిట ఈరోజు నువ్వు 120 ప్రశ్నలు పెట్టినావు. అందులో నా ఇంటికి వచ్చి సర్వేయర్ అడిగినారు, మీకు ఎంతమంది అమ్మాయిలు, నేను చెప్తాను మీ అమ్మాయి ఫోన్ నంబరు, మీ అమ్మాయి పాస్బుక్ అకౌంటు నంబరు, మీ అమ్మాయి ఆధార్. ఎందుకు ఇస్తానంటే నేను ఎన్ని సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి, మా ఆడపిల్లలకు రక్షణ ఏంటి, మా అమ్మాయి ఫోన్ నెంబర్ నీకెందుకు? వ్యక్తిగత విషయాలు అవసరం లేదు కదా, కూలర్ ఉందా, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఇవన్నీ అవసరమే లేదు. వ్యక్తిగత విషయాలు మీరు ఎందుకు అడుగుతున్నారు? ఇది ఆర్థిక సామాజిక సర్వేనా లేకపోతే బీసీ కులగణన సర్వేనా అని అడుగుతున్నాను నేను. ఓకే, నువ్వు నిజంగా బీసీ కులగణన అయితే నీ యొక్క ప్రశ్నావళి ఎట్లుండాలి, నీ ప్రశ్నపత్రం ఎట్లుండాలి, నీ సర్వే ఎట్లుండాలి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ సర్వే ఎప్పుడో జరిగిపోయింది. ఓకే, నాకు గుర్తున్నంత వరకు ఆగస్టు 2014లో, డేట్ కూడా నాకు గుర్తుంది ఎందుకంటే నా పుట్టినరోజు అయినాక 3వ రోజు జరిగింది సర్వే. 19 ఆగస్టు 2014లో సింగిల్ డే సర్వే జరిగింది, సమగ్ర కుటుంబ సర్వే. కేసీఆర్ గారు తెలంగాణ మొత్తంలో ఒకటే రోజు సర్వే చేసేసారు, ఒకటే రోజు సర్వే. ఎంతమంది సర్వేయర్లు? 87,000 మంది సర్వేయర్లతోని సింగిల్ డేలో సర్వే చేసి మీరు అంటున్న సామాజిక, ఆర్థిక, కుల, ఉపాధి అనేక విషయాల మీద ఆ రోజు ప్రశ్నలతోని సింగిల్ డే సర్వే చేశారు. ఏం జరిగిందండి? సింగిల్ డే సర్వే ప్రకటించినప్పుడు ఏం జరిగింది? లండన్లో కూడా వాళ్ళ ఊర్లోకి వచ్చారు. ఇదైతే వాస్తవం. ఎక్కడికో ఉపాధి పని మీద ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఆ రోజు ఊర్లో వచ్చి ఉన్నారు. తెలంగాణ కర్ఫ్యూ పెట్టినట్టుండే, ఆ రోజు కర్ఫ్యూ పెట్టినట్టే ఉండే తెలంగాణ మొత్తం. ఎక్కడోళ్ళు వాళ్ళ కుటుంబంతో ఉన్నారు, ఎక్కడోళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ కుటుంబంతో ఉన్నారు. సింగిల్ డేలో సాధించారు. అది ప్రపంచ రికార్డుకి ఎక్కింది సింగిల్ డే 87,000 మందితో. ఈరోజు నువ్వు 130,000 మందితో సర్వే చేస్తున్నావు. 130,000 మందితో సర్వే చేసి 60 రోజుల టైం తీసుకొని, ఈ 60 రోజుల టైంలో కూడా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏందో నీకు స్పష్టత లేదు. ప్రజలు నిరాకరిస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు? కన్ఫ్యూజన్ ఉంది, ఒక క్లారిటీ లేదు. ఈ కులగణన వల్ల నువ్వేం చేయబోతున్నావో చెప్పట్లేదు. రిజర్వేషన్లు ఇస్తా అనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పథకాలు ఇస్తా అనుకుంటున్నావా, ఈ పథకానికి వీళ్ళు మాత్రమే అర్హులు అంటున్నావా, ఏం చెప్తున్నావో నీకు ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. నేను ఇంకో 2-3 ప్రశ్నలు ఆ సర్వేని కూడా అడిగినాను. ఇప్పుడు కంచర్లో ఉంటారు, కంచర్లో అంటే మీకు తెలుసో తెలియదు, అంటే యంగ్ జనరేషన్ తెలియకపోవచ్చు. కంచర్లో అంటే ఇత్తడి బిందెలు, రాగి బిందెలు తయారు చేస్తారు. వీళ్ళని ఎక్కడ పొందుపరుస్తున్నారని అడిగినా నేను. అంటే ఏ కేటగిరీలో? ఏ కేటగిరీ? బీసీ ఏ, బి, సి, డి, ఈ అని కేటగిరీస్ ఉన్నాయి. ఏ కేటగిరీలో తీసుకుంటున్నారు? స్పష్టత లేదు, సర్వేయర్ కూడా అవగాహన లేదు. గుడ్డేలుగులు ఆడిచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు? సంచార జాతులు అంటాం. సంచార జాతులు కూడా అనేకం ఉంటాయి. ఏ సంచార జాతిని తీసుకుపోయి ఏ కేటగిరీలో పెడుతున్నావో నీకు స్పష్టత లేదు. ఈరోజు మైనార్టీలలో కూడా, ముస్లింలలో కూడా ఫకీర్లు అంటారు. ఇండ్ల పొంటి ధూపం వేసుకుంటూ తిరిగే వాళ్ళు ఉంటారు. రకరకాలు ఉంటారండి. ముస్లిమ్స్లో కూడా చాలా రకాల వర్గాలు ఉంటాయి. వాళ్ళని ఎవరిని ఎక్కడ పెడుతున్నావు? ఎస్సీ ఎస్టీలలో కూడా ఉంటారు మేడం. ఎస్సీ ఎస్టీలో కూడా ఉంటారు. బీసీలో ఉపకులాలే 51 కులాలు ఉంటాయి, 51 ఉపకులాలు ఉంటాయి. ఎస్సీలలో 26 ఉపకులాలు ఉంటాయి. ఎవరిని ఎక్కడ పెడుతున్నావు స్పష్టత లేదు. పైగా ఏ ప్రామాణికం, దేని గురించి నీ బీసీ కులగణన? రిజర్వేషన్లు ఇస్తావా, విద్య విషయంలో ఇస్తావా, ఉద్యోగాల విషయంలో ఇస్తావా, రేపు నువ్వేమైనా పథకాలు తీసుకొస్తే ఆ పథకాలు వీళ్ళకి మాత్రమే వర్తిస్తాయి అంటున్నావా? ఏది స్పష్టత లేదు. ఈవెన్ సర్వేలో ఉన్న 120 ప్రశ్నలలో కూడా అన్నిటికీ ప్రజలు ఎందుకు నీకు సహకరించాలి? వ్యక్తిగత విషయాలు నీకు ఎందుకు చెప్పాలి? అవసరం ఏముంది? నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ నీకెందుకు? ఇప్పుడు ఓ ట్రాక్టర్ కొనుక్కున్న వ్యవసాయ రైతు ట్రాక్టర్ తీసుకోవాలంటే పాన్ కార్డు ఉండాలి. నా పాన్ కార్డు ఉంది, నా ఆధార్ కార్డు ఉంది అంటే గూగుల్లో కొడితే నా మొత్తం నా జాతకం అంతా బయటపడుతుంది. నా ఆధార్ కార్డు, నా పాన్ కార్డు, ఈ 2 ఇస్తే నా జాతకం అంతా బయటపడుతుంది కదా. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా నీకు ఎన్ని ఖాతాలు ఉన్నాయి, నీకెంత భూమి ఉంది, నీకేమున్నది, ఇవన్నీ అడగవలసిన అవసరమే లేదు. అంటే టైం పాస్ మాత్రమే ఇది. అందుకే జోక్ అన్నా, బీసీ కులగణన అనేది జోక్. ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి.
ఈ రిజర్వేషన్లు నువ్వు ఏమైనా అమల్లోకి తీసుకొస్తావా? బీసీ కులం తర్వాత చేస్తావా? స్థానిక సంస్థల ఎన్నికలు తర్వాత చేస్తావా? ముందస్తు నాకు ఉపయోగపడతాయని చేస్తున్నావా? ఏది క్లారిటీ లేదు. రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. వాళ్ళేమో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయాలని వాళ్ళు అంటున్నారు, మీరేమో టైం పాస్ ఇదంతా జోకని తీసి పడేస్తున్నారు. టైం పాస్. ఇప్పుడు హైడ్రా కూడా ఇది నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. సునీత అభిప్రాయం కాదు, ఇది ప్రజల అభిప్రాయం. ఇది స్పష్టత లేదు. వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్పాలి? ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రజలు అంటున్నప్పుడు నాకు కూడా గుర్తొచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి గారు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినాడు. అడ్డగోలుగా ఎవడెవడో వస్తే అడ్డమైనోడు మా ఇళ్లలోకి వచ్చి మమ్మల్ని వ్యక్తిగత విషయాలు అడిగితే మేము ఎందుకు చెప్పాలి అన్నాడు. సమాచారం ఎందుకు? అధికారులు అడ్డమైన వాళ్ళే కదా. నీ భాషలో ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉండి, నువ్వు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అడ్డమైన వాళ్ళు మా ఇళ్లలోకి వస్తున్నారని. అడ్డమైన వాళ్ళు ఎవరండి? సర్వేకి పోయిన వాళ్ళు అధికారులే కదా. అంటే అధికారులు నీకు అడ్డమైన వాళ్ళ? ఇవాళ మరి ఎవరిని పంపించినావు నువ్వు? ఇవాళ మళ్ళీ సర్వేకి అడగాలనా? ప్రజలు అడగాలనా ఇవి? ఓకే. అంటే నీ ఇష్టం వచ్చిన భాష, నీ ఇష్టం వచ్చిన తీరు, నీ వ్యవహారం ఈరోజు ప్రజలు సిగ్గుపడే స్థాయికి ఉంది. అక్క, ఇది అసెంబ్లీ సెక్రటేరియట్ ముందేమో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని అక్కడ పెట్టిర్రు, ఇప్పుడేమో ఉన్న ప్రధానమైన రాజీవ్ గాంధీ గారికి స్వర్గీయులు, మహానుభావుడు. ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏముంది? రాజీవ్ గాంధీ బతుకున్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క డిమాండ్ లేదు, అప్పుడు ఆ ప్రతిపాదనే లేదు.